రాజేంద్రనగర్లో వైద్యారోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు ఆర్టీఓ చంద్రకళ, స్థానిక కార్పొరేటర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళ, కేసీఆర్ కిట్టు, కంటి వెలుగు పలకాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులను వైద్యారోగ్య శాఖ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉపరెడ్డి ఫంక్షన్లో పెద్ద ఎత్తున డాక్టర్స్ అందరూ, ఆశా వర్కర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మనం అందరం కూడా ఆలోచించాలి, తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇలా ఆశా వర్కర్స్ కానీ డాక్టర్సే కానీ ఎంతో కష్టపడి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా ఒక రూపు తీసుకొచ్చి ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనతో చాలా బస్తీ దవాఖానలు పెట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో మేలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. నాడు చూస్తున్నాం, మన చిన్నతనంలో చాలా మాట చూసినాం, గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే ఎంతో భయపడేవారు. కానీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కు రావాలి అని చెప్పి ఒక ఆలోచనతో డాక్టర్స్ బాగా పనిచేస్తున్నారని చెప్పి ఎంతో ఆలోచనతో ప్రైవేట్ హాస్పిటల్ కానీ పోకుండా ఈరోజు మన గవర్నమెంట్